ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొయ్యలగూడెంలో ఘనంగా కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి శ్రేణులకు మంత్రి పార్థసారథి పిలుపు. సర్ కార్యక్రమంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అధికార యంత్రాంగానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాసరావు విజ్ఞప్తి. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతన్న మీకోసం పథకం. మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. జేఏసీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల నిరసన. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటుకు అప్పగించొద్దని నాయకుల డిమాండ్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయ డంకా మోగించాలని, దీనికోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోలవరం నియోజకవర్గ విజయోత్సవ సభను కొయ్యలగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, నాయకులు కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. గత 2 సంవత్సరాల ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కావున ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 3 పార్టీల కలయికతో గత ఎన్నికల్లో విజయడంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అదే పందాను స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి రామారావు, బీజేపీ నాయకురాలు బొల్లిన నిర్మల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విజయోత్సవ సభలు విజయవంతమవటానికి కారణం ఏమిటంటే, ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒక నమ్మకం, భవిష్యత్తు మీద ఆశ, తమ పిల్లలకి మేలు జరిగిద్దనే ఒక ఆలోచన కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, భవిష్యత్తుకి 20-25 లక్షల ఉద్యోగాలు సృష్టించి భవిష్యత్తుకు ఒక మంచి పునాది ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏదేమైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరంగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. సర్ కార్యక్రమంపై సిబ్బందికి, ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బీజేపీ జంగారెడ్డిగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. పట్టణంలోని సుబ్బారెడ్డి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జరుగుతున్న సర్ కార్యక్రమంలో కొన్ని లోటుపాట్లను తాము గుర్తించామన్నారు. ముఖ్యంగా దీనిపై ప్రజలకే కాకుండా బిఎల్ఓలకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అవగాహన లోపం వలన క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కావున వార్డుల్లో మైక్ అనౌన్స్మెంట్ చేయించాలని తెలిపారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సర్ పై శిక్షణ పొంది ఉన్నారన్నారు. కావున 25 సంవత్సరాల తర్వాత సర్ పేరుతో జరుగుతున్న ఈ సర్వేను సక్రమంగా పూర్తి చేసేందుకు ఐక్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ కార్యక్రమం జరపడం జరిగింది. ఆయన ఈ దేశం కోసం మరణించారు. కాశ్మీర్ కోసం 370 ఆర్టికల్ కోసం వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో సర్ ప్రోగ్రాం నడుస్తుంది. జంగారెడ్డిగూడెంలో కూడా సర్ ప్రోగ్రాం అనేది నడుస్తుంది. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఇది 2002లో జరిగింది. తర్వాత మళ్ళీ
20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. ఇది గతంలో ఎప్పుడో ఏర్పాటు చేశారు, 3 సంవత్సరాలు జరిగింది, ఇది 4వసారి ఇప్పుడు జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా కొంత ఫీల్డ్లో మేము గమనించిన అంశాలు ఏంటంటే, బిఎల్ఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన స్పష్టత లేదు, మాకు కూడా ప్రాపర్ ట్రైనింగ్ లేదని చెప్తున్నారు. దీని మీద తక్షణమే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ రిటర్నింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా ఒకసారి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని బూతుల్లో దాదాపు 39 బూతుల్లో బీజేపీ 37 బూతులకి మేము బిఎల్ఏ టూలను అపాయింట్ చేసాము. మా బిఎల్ఏ టూలు అందరూ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు బిఎల్ఓలు చెప్తున్న అంశం ఏంటంటే, ఎమ్యూనరేషన్ ఫారాలు నేరుగా ప్రతి ఓటర్ కుటుంబాన్ని సందర్శించకుండా పోలింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం, దీన్ని మేము అపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు యాప్ ఇచ్చారు, తర్వాత ఎమ్యూనరేషన్ ఫారాలు ఇచ్చారు, అవసరమైతే సహాయకులుగా బిఎల్ఏ టూల్ తీసుకుని మీరు ప్రతి ఓటర్ ఇంటిని సందర్శన చేయండి, ఫారాలు ఇవ్వండి, సంతకాలు పెట్టించుకోండి. 2002 క్రైటీరియాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి పార్షియల్గా ఫిలప్ అయిన ఫారాలు వస్తాయి. కొత్తగా ఉన్న వాళ్ళకి మాత్రం 2002 తర్వాత నెక్స్ట్ యంగ్ జనరేషన్స్కి ఫిలప్ అయ్యి రావు. దాంట్లో 2 ఓట్లు ఉన్నా, మల్టిపుల్ ఓట్లు ఉన్నా, చనిపోయిన వాళ్ళు ఉన్నా అవన్నీ కూడా డిలీషన్ చేస్తారు. అలాగే సంబంధిత అయినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా చూపించాలి. దాంట్లో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవట్లేదు, పాన్ కార్డు తీసుకోదు. వాళ్ళు స్పెసిఫై చేసినటువంటి డాక్యుమెంట్లు మాత్రమే ఈ బిఎల్ఓకి వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. అలాగే దీని మీద అవగాహన లేదు కాబట్టి నేను అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గారిని కోరేది ఏంటంటే, మీరు ఈ వార్డుల్లో ఒక మైక్ ద్వారా క్యాంపెయిన్ పెట్టండి. స్పష్టమైన ఒక క్యాంపెయిన్ అనేది మీ వెహికల్ ద్వారా వార్డుల్లో ప్రొవైడ్ చేయండి. గతంలో జరిగిన సర్వేకి ఇప్పుడు జరిగే ఎస్ఆర్ఏకి తేడా ఏంటంటే, మనకి 2002లో జరిగినప్పుడు 60% ఇళ్ళు మ్యాపింగ్ అయినాయి. ఆ తర్వాత 40% మ్యాపింగ్ అవ్వలేదు. చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్త ఓట్లు ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వాళ్ళకి 2-3 ప్రాంతాల్లో ఉంటాయి. అవన్నీ డిలీషన్ చేయాలంటే ఖచ్చితంగా గృహాలను సందర్శించాల్సిందే. మేము మీకు సహాయకారిగా ఉంటాము. మేము కూడా యాప్లు వేసుకుంటాము. ఆ 2002లో డేటా వెరిఫై చేస్తాం. మీకు ఈజీగా తెలియటానికి ఆ బూత్ ఎక్కడ ఉంది, ఆ ఓటు ఎక్కడ ఉంది అనేది మేము చెప్పడానికి మేము ఉపయోగం ఉంటాం. కాబట్టి మీకు ఆన్లైన్ ప్రాసెస్ పని వేగం అవుతుంది, స్పీడ్ అవుతుంది. పని వేగం కావాలంటే మా సహాయం తీసుకోండి. ఆ యాప్ గురించి మేము కూడా ట్రైనింగ్ ఉన్నాం, బీజేపీ వాళ్ళు. అలాగే మిగతా పార్టీలను కూడా సంప్రదించండి. అందరం కలిపి ఇది సక్సెస్ఫుల్గా విజయం చేద్దాం. ఖచ్చితంగా దీని క్యాంపెయిన్ నిర్వహించాలని కూడా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం, సుస్థిర వ్యవసాయంపై రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి అవగాహన కల్పించడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సి పవన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, రైతన్న మీకోసం పథకం గురించి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ సందేహాలపై వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రైతన్న మీకోసం పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ సిబ్బంది నేరుగా రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి రైతు రిజిస్ట్రేషన్, వ్యవసాయంపై ఎల్నినో ప్రభావం, పంట మార్పిడి, ఏపీఏఐఎంఎస్, ఎఫ్ఎఫ్ఎస్ యాప్ల గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే సలహాలు, సూచనలు రైతులు పాటించాలన్నారు. అదేవిధంగా ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 7,000 రూపాయల నగదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందని అర్హులైన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. మరో 2-3 రోజుల్లో అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఒకవేళ లబ్ధి పొందని రైతులు తమను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులకి మా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి ప్రతి రైతుని కలిసి ఈ యొక్క పాంప్లెట్ని రైతులకు అందజేస్తూ రానున్న కాలంలో వ్యవసాయ శాఖ తరపు నుంచి రైతులకు తగు సూచనలు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ఎఫెక్ట్స్, అంటే దీని ద్వారా మనకున్న పరిస్థితుల్లో వర్షాలు రాకపోవడం, లేక అనుకున్న సమయాల్లో అధిక వర్షం రావడం, వాతావరణం కూడా ఈ యొక్క ఎక్కువ వేడి, ఉష్ణోగ్రతలు పెరగడం, ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది. దీని ద్వారా మనకు వ్యవసాయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అంటే నీటిని పొదుపుగా వాడుకోవడం, ప్రకృతి వ్యవసాయం చేయడం, లేదా పంట మార్పిడి, అంటే తక్కువ కాల వ్యవధి ఉన్న రకాలు, వరిలో ఉన్న తక్కువ కాల వ్యవధి రకాలు వాడడం, లేదు పరిస్థితుల్లో మినుములు, పెసలు
తక్కువ రోజులు అంటే నీటి లభ్యత కూడా తక్కువ ఉండడం వల్ల ఈ యొక్క మినుములు పెసలు కూడా పంటలు వేయడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలని రైతులకు మేము అవగాహన కల్పిస్తున్నాం. రైతులకు కూడా ఇలా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పడం వల్ల ఇంకా విషయాలు పూర్తిగా దగ్గర చేకూరుతుందని ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు మేము యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్లో యూరియా, డిఏపి రెండు కూడా APAIMS యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో రైతు ఎంత విస్తీర్ణ వేశారు, ఏ పంట వేశారు, వాళ్ళకి కావాల్సిన యూరియా ఎంత, డిఏపి ఎంత అని క్లుప్తంగా వాళ్ళకి సమాచారం వాళ్ళ ఫోన్లోనే ఉంటుంది. తద్వారా రైతుకి ఇప్పుడు ఎన్ని బస్తాలు కావాలో తీసుకోవచ్చు, తర్వాత వాళ్ళకి మిగిలిన బస్తాలు కూడా వాళ్ళకి ఎన్ని తీసుకోవాలనేది కూడా ఆ ఒక ఫోన్ యాప్లో ఉంటుంది. ఈ యొక్క యాప్ ప్రతి రైతు ఫోన్లో ఉంటుంది, మా సిబ్బంది ఫోన్లో ఉంటుంది, ఎరువులు అమ్మే డీలర్ దగ్గర కూడా ఈ యొక్క యాప్ ఉంటుంది. పూర్తిగా వివరాలన్నీ కూడా మూడిట్లో ఉండడం వల్ల ఎటువంటి అపోహలు పడకుండా రైతులు తప్పకుండా వాళ్ళకి సంబంధించిన యూరియా, డిఏపి కూడా పూర్తిగా అవసరం మేరకు వాడాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకోవాల్సిందిగా ప్రతి రైతుని కోరడమైనది. అంతేకాకుండా మేము ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి APFR అనేది ఏంటంటే ఇది ఎలా అంటే మనకి ఎలా ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఈ యొక్క ఫార్మర్ ఐడి కూడా ప్రతి రైతుకి ఉండాలి. దీని ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీలు అవ్వచ్చు, ఆర్థిక సహాయం అవ్వచ్చు, అనగా PM కిసాన్, అన్నదాత సుఖీభవ వంటివన్నీ కూడా ఈ యొక్క ఫార్మర్ ఐడి ద్వారానే ఇస్తారని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ APFRలో నమోదు కావాలి. దానికి సంబంధించి మా RSK సిబ్బందిని సంప్రదిస్తే చాలు, వాళ్ళు పూర్తి వివరాలు నమోదు చేసి మీకు ఒక APFR ఐడి ఇవ్వడం జరుగుతుంది. మొన్న 20వ తారీఖు PM కిసాన్ అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 చొప్పున 7,000 రూపాయలు చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో మీరు చూసుకొని ఎవరైనా రైతుకి పడనెడల మా RSK సిబ్బంది, రైతు సేవా కేంద్ర సిబ్బందిని సంప్రదిస్తే మీకు ఎందుకు పడలేదు అనే కారణాలు కూడా తెలియజేస్తూ తద్వారా మరలా మనం ఏ విధంగా గ్రీవెన్స్ పెట్టుకోవాలి, లేదా ఏమి చేస్తే మనకి ఆన్లైన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందనేది, లబ్ధి చేకూరుతుంది అనేది పూర్తి వివరాలు తెలియజేస్తారు. కాబట్టి రైతులు కంగారు పడకుండా ఈ ఒక 2-3 రోజులు వెయిట్ చేసి పూర్తిగా మీ అకౌంట్ స్టేట్మెంట్ కూడా చూసుకొని అందులో పడని ఎడల దయచేసి మా RSK సిబ్బందిని నన్ను కానీ సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. అర్హత ఉంటే కంపల్సరీగా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రతి రైతుకి తెలియజేస్తూ ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటుగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని APSRTC సంయుక్త కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మంగళవారం మధ్యాహ్నం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా NMU జిల్లా అధ్యక్షులు గారపాటి రామారావు, SWF రాష్ట్ర కార్యదర్శి CH సుందరయ్య, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు BVSS రంగనాయకులు మాట్లాడుతూ APSRTCలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా యాజమాన్యమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటుగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, 11వ PRC DA అరియర్స్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు టి రత్నరాజు, CH ప్రసాద్, CHS నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజులు రెడ్ బ్యాడ్జీలు పెట్టి ధర్నాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకునే దాంట్లో భాగంగానే మేము జంగారెడ్డిగూడెం డిపోలో ఇంత పెద్ద ఎత్తున అన్ని యూనియన్లు కలిపి ఈరోజు జేఏసీకి ఏర్పడి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి క్రమేపీ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఉంది. అందువలనే 200 బస్సులని పెట్టాలని ఆలోచనలో ఉంది. మేము ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారికి ఇస్తే మాత్రం అది మేము తీవ్ర వ్యతిరేకత మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా నిరసన కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా రవాణా రంగ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న ముంబై బెస్ట్లో
BEST-RTCలో 4 రోజులు సమ్మె చేసి 5,000 బస్సులు ప్రభుత్వం వేసేలాగా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. అలాగే ఆర్టీసీ సంబంధించి ఈ విజయవాడ 1 డిపో సంబంధించి డిపోని ప్రైవేట్ వ్యక్తులు లూలు మాల్కి ఇవ్వడానికి అక్కడ పౌర సమాజం పోరాటం చేసి మొత్తం ఆ డిపోని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు 4 డిపోల్ని మూసారు. మూసివేసిన డిపోలన్నింటినీ తెరిపించాలని కోరుతున్నాం. పెనకిల్తో చేసిన ఒప్పందం చాలా నష్టదాయకమైంది. 2 ఏళ్లగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆగ్మెంటేషన్ ద్వారా, రీప్లేస్మెంట్ ద్వారా బస్సుల్ని కొత్త బస్సులు వేయవలసిన పరిస్థితుల్లో వేయకుండా చేయడం వల్ల ఈ రోజుకు ఒక బస్సు స్క్రాప్ అవుతుంది, ఒక బస్సు తగ్గిపోతుంది. ప్రజల అవసరాలు డోర్లో పడి చనిపోతున్నారు. ఘర్షణ వస్తుంది డ్రైవర్ కండక్టర్లతో. వీటన్నిటికీ కారణం బస్సులు వేయకపోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం. ముందు ఆ పనులని చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా మా జేఏసీ అన్ని యూనియన్లు కలిపి ఈ బస్సులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడపాలి. అందులో భాగంగా జంగారెడ్డి డిపోలో ఇవాళ రేపు కూడా గేట్ మీటింగ్లో ధర్నాలు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మా యొక్క ఉద్యమం దేనికి చేస్తున్నాం అనేది, ప్రజల అవసరాల గురించి బస్సుల సంఖ్య పెంచాలని, ఇప్పుడున్న బస్సులు సరిపోవట్లేదని, వచ్చే విద్యుత్ బస్సులు మేము వ్యతిరేకం కాదు, ఆర్టీసీ కార్మికులందరూ కూడా పర్యాణకు వ్యతిరేకం కాదు. కానీ ఆర్టీసీ బస్సులు ఈ బస్సులు అనేవి కూడా ఆర్టీసీ కార్మికుల ద్వారా నడవడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. దానిలో భాగంగా ఉద్యమం చేస్తాము. అలాగే మాకు రావాల్సిన రాయితీలు కానీ, మాకు రావాల్సిన ఏవి కూడా ప్రభుత్వం ద్వారా ఏమీ రావట్లేదు. గత PRCలో ఉన్న బకాయిలు చెల్లించాలని, 4 DAలు బకాయిలు ఉన్నాయని, ఆర్టీసీ సంస్థలు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుతూ చాలా కాలం నుంచి వేచి ఉండి మేనేజ్మెంట్ ద్వారా ఆర్టీసీ ప్రభుత్వానికి కూడా అనేక విన్నపాలు చేసి ఏమీ పట్టించుకోవడం ద్వారా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ ఉద్యమం చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని స్టేట్ గ్రౌండ్ అండ్ వాటర్ ఎడిట్ శాఖ డైరెక్టర్ KS శాస్త్రి పిలుపునిచ్చారు. ఏలూరు కలెక్టరేట్లో లోతైన భూగర్భ జల మట్టాలు, సుస్థిరమైన భూగర్భ జల నిర్వహణ, రీఛార్జ్ పద్ధతులపై మంగళవారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు అన్ని రకాల పంటలను పండించుకుంటూ నీటి వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించుకోకపోవడం వలన భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూగర్భ జలాలపై దృష్టి పెట్టారని, వాటర్ ఎడిట్ పై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు దక్షిణ ప్రాంత సంచాలకులు N జ్యోతికుమార్, సైంటిస్ట్ డాక్టర్ సుచేతన బిశ్వాస్, వ్యవసాయ శాఖ JD షేక్ హబీబ్ బాషా, హార్టికల్చర్ సహాయ సంచాలకులు షాజా నాయక్, మైక్రో ఇరిగేషన్ PD K రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. Working up to the challenge. So those things other state government agencies and what we can be and we can have a good interactive session. GDP నిచ్చే జిల్లాలలో మనది ఒక ప్రశ్న క్రాప్ వాటర్ బడ్జెట్. యాక్చువల్గా నేను గతంలో ఈ మధ్యకాలంలో API-ATP అనేటువంటి ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో పనిచేసినప్పుడు దాంట్లో మేము చాలా చోట్ల క్రాప్ వాటర్ బడ్జెట్ దీని మీద రైతులకి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేసామని చెప్తున్నా. ఎందుకంటే చాలా కష్టసాధ్యమైన విషయం రైతులను కూర్చోబెట్టి వాళ్ళకి ఇవన్నీ చెప్పి చేయించడం అనేది. కానీ చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ మనకి ఏ పంటకి ఎంత నీరు కావాలి, మనకు అందుబాటులో ఎంత నీరు ఉంది, మనం అనుకున్న పంటని ఈ నీటితో పండించగలమా లేదా, పండించలేకపోతే పంట మార్చుకోవాలా, ఏం చేయాలి, అసలు ఇలాంటి ఆలోచన అసలు లేదని కాదు, కొంత ఉంది. కానీ ఒక క్రమమైన పద్ధతిలో, ఒక సైంటిఫిక్ వేలో ఇది జరగట్లేదు. ఇది జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది వాళ్ళ. బహుశా అందుకే మా డిపార్ట్మెంట్ పేరు కూడా ఒకప్పుడు కేవలం గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అని ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క దార్శనికతతోటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిపార్ట్మెంట్ పేరు కూడా గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ అని పేరు మార్చారు. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలోని స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనలు, వాహన పూజలు నిర్వహించుకున్నారు. అదేవిధంగా శాశ్వత నిత్య అన్నదాన పథకం ద్వారా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన రాయనేని భాస్కర్రావు కుటుంబ సభ్యులు స్వామివారి శాశ్వత నిత్య అన్నదాన పథకానికి 1,01,116 విరాళంగా అందజేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ,
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన తెలిపారు. ఈ మంగళవారం ఆలయానికి వివిధ సేవల ద్వారా 3,75,340 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation.
Thank you. Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా ఎజెండా అంశాలను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న దాదాపు 34,000 కోట్ల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన సంబంధించి నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లిలో 426 కోట్ల మౌలిక సదుపాయాల కల్పన, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి 139 కోట్ల వ్యయంతో పనులు చేపట్టడం తదితర నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహాలకు ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా మంత్రులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. పెదపాడు మండలం వట్టూరులోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రెవెన్యూ సేవలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారంలు ప్రతి కుటుంబానికి అందించి వివరాలను సేకరించాలన్నారు. ప్రజల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారంలోని వివరాలను సంబంధిత బిఎల్ఓలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గ్రామంలో ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపీడీఓ అమిత్ జమత్ తదితరులు పాల్గొన్నారు. క్వాలిఫైడ్ పర్సన్ రెడీగా ఉన్నారు. ఎగ్జామ్ పెడితే రాయడానికి ఓల్డ్ స్టేషన్ ఏమైనా అనుకుంటా ఉందా? ఎస్ఐఆర్ చేస్తున్నారా? చూపించండి. ఏంటి చేస్తారు? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్న కొంతమంది నాయకుల ప్రయత్నాలను ప్రజలు నమ్మరని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రజా నాయకుడని ముంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ముంగుటూరులోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ, కాపు ముఖ్య నేతలతో కలిసి
ఎమ్మెల్యే ధర్మరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొంతమంది నేతలు జీర్ణించుకోలేక కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 20వ తారీఖున కాకినాడలో ఒక మంచి ఉద్దేశంతో దేశం, సమాజం బాగుండాలి, నన్ను కుల చట్రంలో బంధించవద్దు, నేను అందరికీ కూడా న్యాయం చేస్తానని ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించేటట్టు వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖల్లో అంటే దేశంలో గతంలో చూస్తే 24వ స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని ఈరోజు 1వ స్థానానికి తీసుకొచ్చి అలాగే అనేక అవార్డులను దేశంలో 19 అవార్డులను కూడా గెలుచుకోవడం, అంటే వాటిని చూసి వారలేకే ఈ రోజున రకరకాల విద్వేషపూరిత మాటల్ని అలాగే అవమానకరంగా అంటే ఒక జగన్ నాటకంలో పాత్రధారులు అందరూ కూడా రకరకాలుగా ఆయన మీద విమర్శించడం. ప్రభుత్వంలో చూస్తే 24వ స్థానంలో ఉన్నది ఈ రోజున 1వ స్థానానికి వచ్చిందంటే అది మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికే సాధ్యం. నాతో పాటు కదిలి రండి, సమాజాన్ని బాగు చేద్దాం, మన అందరం కూడా కలిసి ఉండాలి, విడిపోయి ఉంటే మనకు ప్రయోజనం ఉండదు, అందరం కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిని చూసి ఓరవలేకే ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తుంది. మా ప్రియతమ నాయకుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తుల నుంచి భారీగా కానుకలు సమకూరాయి. గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీల లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో 1,70,00,000కు పైగా ఆదాయం లభించింది. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించింది. ద్వారకా తిరుమలలోని ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. హుండీల లెక్కింపులో స్వామివారికి మొత్తం 1,70,53,076 రూపాయల నగదు ఆదాయం లభించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేణ్ రత్నాథరావు తెలిపారు. అదేవిధంగా భక్తులు సమర్పించిన కానుకల రూపంలో 147 గ్రాముల బంగారం, 2 కిలోల 510 గ్రాముల వెండి లభించినట్లు వెల్లడించారు. ఇక విదేశీ కరెన్సీ కూడా గణనీయంగా లభించిందని ఈవో తెలిపారు. భక్తుల విశ్వాసం, స్వామివారి పట్ల ఉన్న భక్తి భావానికి ఈ ఆదాయం నిదర్శనమని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కొయ్యలగూడెంలో ఘనంగా కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూటమి శ్రేణులకు మంత్రి పార్థసారథి పిలుపు. సర్ కార్యక్రమంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. అధికార యంత్రాంగానికి బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొప్పాక శ్రీనివాసరావు విజ్ఞప్తి. రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతన్న మీకోసం పథకం. మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ స్పష్టం. జేఏసీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల నిరసన. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటుకు అప్పగించొద్దని నాయకుల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.